అలాగే వెంటనే తిరుపతి లాంటి గుడి అంటే తోసేయాలి. ఇది ఖాళీగా ఉన్నప్పుడు ఒక పౌర్ణమి తప్ప ఉత్తప్పుడే పెద్ద జనం ఉండరు. గురువారం నాడు ఉంటారు. మిగతా రోజుల్లో ఖాళీగా ఉన్నా సరే వెళ్ళిపో అని తోసేస్తారు. అంటే అదొక సిస్టమ్ అలవాటు చేసాము అన్నట్టు వాళ్ళు ఎక్కువ మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఎక్కువసేపు వచ్చి ఉంటారన్న ఉద్దేశంతో అలా చేస్తూ ఉంటారు. కానీ తప్పులేదు, కానీ తప్పు వాళ్ళు చేస్తున్నారు. అన్నదానంగా వచ్చినప్పుడు మాత్రం కావాలి. మామూలు మిగతాప్పుడు హీనాతిహీనంగా వచ్చిన జనం వెళ్ళిపో అని అవమానిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళ దగ్గర మనకి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాటమ్మ. అందువలన ఈ ఈ యొక్క నరదృష్టి అనేటటువంటిది ఎవరికైతే ఉందో అటువంటి వాళ్ళు గురుదేవులైనటువంటి నరసింహ సరస్వతి స్వాముల వారు గురుదేవ దత్తుడి దగ్గరికెళ్ళి పంతులు గారులతో పెట్టుకోకుండా అక్కడ ఎవరితో మాట్లాడితే డబ్బులేసేస్తారు. మాట్లాడకుండా దర్శనం చేసుకొని పారాయణం బుక్ దొరుకుతుంది. అక్కడ గురుదేవులైనటువంటి దత్తుల వారు ఆ మేడి చెట్టు దగ్గర అక్కడ వెలిశారు కాబట్టి అక్కడ 64 యోగిని గణాలతో నేను ప్రతిరోజు ఉంటానన్నారు. వందల మంది అక్కడ చుట్టూ ఒక యూనివర్సిటీ లాగా పుస్తకాలు తీసి చదువుతూ ఉంటారు. వీళ్ళు కూడా వెళ్ళి అక్కడ కూర్చొని ఆ పుస్తకాలు చదవడం ద్వారా మాత్రమే నరఘోష తగ్గుతుందమ్మా, పోతుంది.